ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే బా. నమస్తే తల్లి. అన్నం మానేయాలి అనే ఉమ్, ఒక కాన్సెప్ట్ని మనం వింటూ ఉన్నాం. ఉమ్, ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా కొంచెం హెల్త్ ఇష్యూ ఉందంటే రైస్ మానేయండి, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలంటే అన్నం మానేయండి, వివిధ రకాల డైట్లు చేయాలంటే అందులో అసలు రైస్ అనే ఆ పదార్థమే కనిపించదు. నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్ ఫీలింగ్, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం అన్నానికి అలవాటు పడిన బాడీలు కదా. నిజంగా అన్నం మానేస్తేనే మనం సన్నగా అవుతామా? అన్నం మానేయాల్సిన అవసరం ఉందా? అసలు సన్నగా అవడం అన్న దేనికమ్మా? మొదటి మాట. ఇది మంచి మాట. సన్నగా అవడం దేనికి? అలా జీరో సైజ్ కోసం ప్రయత్నం చేసినటువంటి ఆడపిల్లలు వయస్సులో ఉండగా పెళ్ళయిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారో వైద్యులు చెప్తున్నారు కదా. ఉమ్. నీ శరీర తత్వాన్ని బట్టి నువ్వు ఎంత ఉండాలో అంత ఉంటే చాలు. సన్నగా ఉంటే సన్నజాజి మొగ్గలా ఉంటారు, కొంచెం లావుగా ఉంటే బొద్దుగా ఉంటే బొండు మల్లెలా ఉంటారు. తేడా ఏమిటిట? ఉమ్. అసలు ఐ- కాన్సెప్ట్ ఎందుకు అంటారా? ఎందుకు అని, అది మొదటి మాట. రెండోది, వెంటనే చెప్పేది ఏమిటంటే అందం. అందం విషయంలో నేను చెప్పిన సన్నజాజి బొండుమల్లా గుర్తుపెట్టుకోండి. అందంలో కొంచెం లావుగా ఉన్నా, ఏం సావిత్రి అందానికి ఏం లోటు వచ్చింది సినిమా నటి? ఇప్పటికే ఆవిడ అందాన్ని మించిన అందం ఎవరికన్నా ఉందని చెప్తామా? లేదు కదా. లేదు. ఒకటి. ఇక రెండోది ఏం చెప్తారంటే ఆరోగ్యం అంటారు. ప్రతిదానికి మీరు ఆరోగ్య దృష్టితో చెప్తున్నామని చెప్తున్నారు కదా మన అవును, ప్రాణానికి. అవును, అవును. ఆరోగ్య దృష్టితో చెబితే ఏం చెప్పాలి అది కదా చెప్పాలి. అన్నం మానేమని కాదు, నువ్వు ఎంత తినాలి పరిమితంగా తిను, తిన్నదాన్ని అరిగించుకునేటట్టు కష్టపడి పని చెయ్యని చెప్పడం మానేసి, ఉమ్, ఉమ్. అది మానేసి అన్నం ఎట్లా తినాలో చెప్పడం మానేసి, అన్నం మానేయమంటే ఏమిటి? అసలు అన్నం అన్నటువంటి మాటకి తినేది అని అర్థం. నువ్వు చపాతీ తిన్నా అన్నమే. ఉమ్, అత్తంటే టు ఈట్, ఉమ్, ఉమ్. అన్నం దట్ విచ్ ఈజ్ ఈటెన్. నువ్వేది తింటే అది అన్నం, ఉమ్, ఆహారం. ఉమ్. నాకు ఆహారం అన్నం వరి దాక్షిణాత్యులకి, ఉత్తర దేశీయులకి అన్నం గోధుమ, ఆ, ఇంకో దేశంలో వాళ్ళకి అన్నం జొన్నలు, మరో దేశంలో వాళ్ళకి అన్నం మొక్కజొన్నలు, ఇంకో దేశంలో వాళ్ళకి అన్నం మాంసం, మొక్కలు దొరకని చోట. కనుక తినేది ఏదైతే ఉందో అది అన్నం. ఈ అన్నాన్ని మానేయమని చెప్పట్లా, మనం తింటున్నటువంటి Rice. మన దేశంలో మన ప్రాంతంలో తరతరాలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ తిని తమ జీన్స్ ద్వారా అన్నం తినే జీన్స్ మనకు అందిస్తే, దాంతో ఎదిగిన మనం అన్నం మానేస్తే ఏం బాగుంటుందమ్మా? ఎంత ప్రకృతి విరుద్ధం. ప్రకృతి చాలా ప్రేమ స్వరూపిణి. ఎప్పుడు ఎవరికి ఏది కావాలో అది అందిస్తుంది. ఈ వాతావరణానికి సరిపోయినటువంటి ఆహారం ప్రకృతి మనకు అందించింది. ఈ వాతావరణంలో పెరిగేటటువంటి వాళ్ళు ఇక్కడ పండేటటువంటి పంట తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కడి నుంచో ఉన్నటువంటి కివీ ఫ్రూటో, ఇంకోదో బ్లూబెర్రీసో, ఇంకేదో రైస్ అమ్మాయి మధ్య కొత్త కియానా Yeah. క్యా అవి ఇవి మనకు అవసరమా? అంటే డబ్బు ఎక్కువ ఉంటే అలా చూపించుకోవడానికి, నాకు ఇంత ఉంది అని ప్రదర్శించుకోవడానికి లాగా అనిపిస్తుంది నాకు. ఆ. అంటే నా నా అభిప్రాయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఇది నా Personal. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇలాంటి వ్యక్తిగతమైన అభిప్రాయం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు, ఇదే అభిప్రాయంతో ఉన్నవాళ్ళు. అవునమ్మా. మీరు ఇంతకీ సన్నబడ్డం అనే దగ్గరికి వచ్చినట్టయితే, అది అక్కడ కదా కథ మొదలు. సన్నబడ్డం అనే దానికి వచ్చినట్టయితే ఏదో బాడీ అది సరిగ్గా ఉన్నంతకాలం ఎంతలా ఉన్నామో సంబంధం లేదు. తర్వాత మీరు ఇంకోటి గమనించినట్టయితే, బాగా ఎక్సర్సైజులు చేస్తారు కొంతమంది, సన్నబడతారు, వెయిట్లో ఒక 10 గ్రాములు కూడా తేడా, గ్రాము కూడా తేడా అవును, ఉండదు. అవును. అంటే ఏంటి? టోన్డ్ అప్ బాడీ. శరీరం అలా ఊబకాయంలాగా వదులుగా నీరు పట్టినట్టు ఉమ్, ఉండకుండా, ఉమ్. కాయబారినటువంటి శరీరం చక్కగా ఎంత ఉన్నా ఉండొచ్చు. అది వెయిట్ చూసుకోవద్దు. ఉమ్. నీవు నీ శరీరం నీ అదుపులో ఉందా లేదా, శరీరంలో కండ ఎక్కడుండాలో అక్కడుందా లేదా, ఆ, అది చూసుకోవాలి. అదొక సమస్య కదా. అక్కర్లేని చోట ఉంటే సమస్య, అవును. కావాల్సిన చోట ఉంటే అందమే కదా. అంతే కదా. అంతే కదా. దానికి గమనించుకోవాలి కానీ వెయిట్ లాస్ అని చెప్పి నీరసపడిపోతున్నారు. అసలు ఓపిక ఉండదు, ఏమన్నా సత్తు ఉండదు. ఉఫ్ అంటే గాలికి ఎగిరిపోయేటట్టు ఉండాలన్న అవసరం ఏం లేదమ్మా. ఆ.
తీగలా ఉన్నారంటే అర్థం ఏమిటి? శరీరం ఎంతున్నా తీగలాగా వంగగలిగి తమని తాము ఎక్కడికి కావాలంటే అక్కడ వంగి పని చేయగలరు, సర్దుకోగలరు, పరిగెత్తగలరు. అలా ఉంటే ఎంత ఒళ్ళుంటే మాత్రం ఏమిటి నష్టం? అవును. అవును. ఆరోగ్యకరంగా ఉండడం ప్రధానం తప్ప సన్నగా ఉండడం అన్నది ఏమీ పెద్ద విషయం కాదు. ఓకే. కాకపోతే కొంతమందికి ఒళ్ళు తగ్గాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులు. ఒళ్ళు తగ్గాలంటే ఏం చెయ్యాలి అంటే కాస్త పని చెయ్యాలి. తిన్న ఆహారం కరిగించుకోవాలి, అరిగించుకోవాలి. అంతేగాని పేరబెట్టుకోవడం వల్లనే ఒళ్ళొస్తుంది. పేరబెట్టుకోవడం ఎప్పుడు వస్తుంది? సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు ఏం తిన్నా అది పేరుకుపోతుంది. సూర్యాస్తమయం లోపల తినడం పూర్తవ్వాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ అరుగుదల అన్నది మొదలైతే ఆ తర్వాత కొంచెం సేపు సాగుతుంది. ఆ తర్వాత పేరుకోదు, ఖాళీ ఉంటుంది. అందువల్ల పూర్వకాలం హాయిగా చద్దన్నాలు తినేవారు. అవునమ్మా. అంతెందుకమ్మా, చిన్నపిల్లలకే చద్దన్నాలు అనుకుంటారేమో, బాలెంతలకు పెడతారు చద్దన్నం. చద్దన్నం అంటే రాత్రి అన్నాన్ని గంజిలో కానీ ఉప్పు నీళ్ళల్లో కానీ నానవేసి పొద్దున్న ఇంత దాంట్లో నువ్వుల నూనె పోసి బాలెంతలకు పెడతారు. ఎంత బలం ఉంటుందో, అది నువ్వుల నూనె ఉండాలి దానికి. ఎంత బలం ఉంటుందో చెప్పలేను. దాంట్లో నంచుకునేందుకు ఏదో పదార్థం వేస్తారు. మీరు తినేవారా పొద్దున ఉదయం? నేను ఈ నీళ్ళు అన్నం కాదు కానీ చద్దన్నం తినేదాన్ని. మేము 12-13 ఏళ్ళు వచ్చేదాకా చద్దన్నమే తినేవాళ్ళం. ఈ టిఫిన్లు గోలలేదు. అసలు టిఫిన్ అన్నది అప్పుడు లేదు, ఇప్పుడు ఎప్పుడు లేదమ్మా. ఇప్పటికి కూడా మీరు ఉదయం అసలు టిఫిన్ తినే ప్రసక్తే లేదు. ఉదయం పూట బాగా తినాలమ్మా. మనకు ఆంగ్లంలో కూడా ఒక మాట ఉంది, ఉదయం రాజకుమారుడిలాగా తిను, మధ్యాహ్నం చక్రవర్తిలా తిను, రాత్రి బేదవాళ్ళ తినమని. అంతే కదా? అవునవును. అంటే ఎంతన్నా తిను. పగటిపూట సూర్యోదయం తర్వాత తిన్నది ఏదైతే ఉందో అది సూర్యాస్తమయం లోపల చాలా వరకు అరిగిపోతుంది. అరిగిపోయిందంటే అర్థం ఏంటి? వంట పడుతుంది, రక్తం అవుతుంది, మాంసం అవుతుంది, శరీరం గట్టిపడుతుంది. ఆ తర్వాత అరుగుతుంది కానీ కొవ్వుగా పేరుకుంటుంది. అందువల్ల తినే సమయాల్లో మార్పు తెచ్చుకోండి, తినే తీరులో మార్పు తెచ్చుకోండి. అన్నీ తినండి. వేపుళ్ళే తినాల్సిన నియమం ఏమిటి? చక్కగా కూరలు పూర్వకాలం ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మరీ డైటింగ్ చేస్తూ జస్ట్ ఉడకబెట్టేనవి తినేటంత నాలుక అంత చంపుకోవాల్సిన పని లేదు. ఇది వద్దు అది వద్దు. చక్కగా హాయిగా కూర ఏదైతే ఉందో దానిని కొంచెం నూనె, కొంచెం తిరగమూత వేసి ఉన్నదాన్ని ఉన్నట్టుగా మూకుట్లోనో గిన్నెలోనో వేసి మూత పెడితే, చిటికెడు ఉప్పేసి మూత పెడితే గట్టి మూతకి దాని నుంచి వచ్చిన ఆవిరి దానికే వెళ్ళి మెత్తగా ఉడుకుతుంది. ఇంకా దానికి ఏమీ అక్కర్లా, నూనె కూడా ఎక్కువ అక్కర్లా. దానికి సహజమైన వాసన రుచి ఉంటాయి. అక్కడ అది కదులుతుంటే ఇక్కడ అది ఫలానా కూర అని వడ్డిస్తుంటే ముక్కు చెప్తుంది. దాని ఒరిజినల్ వాసన పోయి తింటున్నాం మనం. అన్నిటినీ నల్లగా వేయించేసేయడం లేదా మసాలా వేసేయడమే తప్ప ఏ కూరకి దాని సహజమైనటువంటి రంగు, రుచి, వాసన లేకుండా ఉంది. అన్నిటికీ ఒకటే ఉంటుంది. కనుక ఈ రకంగా మీరేమి రుచులు పోగొట్టుకోనక్కర్లా, నాలుకను చంపుకోనక్కర్లా. హాయిగా రుచులు స్వీకరించండి, సమయాలు మార్చుకోండి. ఈ అన్నం మానేయి అంటే ఏం తినమంటున్నారమ్మా? రోటీ కానీ, రోటీలో కార్బోహైడ్రేట్ లేదా? ఇంకా దాంట్లో త్వరగా షుగర్, మన రైస్ కన్నా త్వరగా దాంట్లో షుగర్ తయారవుతుంది అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పారు. దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని, ఏదో చాలా లాబింగ్ ఉందని అంటారు. అదంతా మనకు అవసరం లేదు. కానీ మీరైతే మాత్రం అన్నం తినొచ్చు అని చెప్తారు. తినమని చెప్తాను. తినొచ్చు కాదు, తినమని చెప్తాం. మనం వరి పండే దేశంలో ఉన్న వాళ్ళం అన్నం తినాలి. కాకపోతే ఇంత తినద్దు. తినదాన్ని అరిగించుకోండి, సమయానికి తినండి, తినే పద్ధతిలో తినండి. ఊరికే రైస్ అయినా పులావులు చేసేసుకు తింటే ఏమవుతుందమ్మా? ఇంతంత నూనె, దాంట్లో ఉన్న వేరే పదార్థాలకు కాదు సమస్య, నూనె వల్ల సమస్య వచ్చింది. నూనె లేకుండా చేయగలిగితే చెయ్యండి. చైనీస్ మోడల్లో వాళ్ళు నూనె లేకుండా చేస్తారు కదా, చాలా బాగుంటాయి. అంటే నూనె నామినల్గా, తర్వాత నువ్వుల నూనె వేస్తారు వాళ్ళు. ఆ ఫ్లేవర్ దానివల్ల వస్తుంది, ఇంకేం కాదు. అంతే తప్ప ఇంతంత నూనెలో ఉడకబెడితే ఉడికినటువంటి పదార్థం అరిగినట్టు వేగిన పదార్థం అరగదు కదా, టైం తీసుకుంటుంది. మరి ఇవన్నీ ఆలోచించుకుంటే ఎందుకు ఎవరు చెప్పారు ఏదో అని వెళ్ళొద్దు. హాయిగా పూర్వకాలంలాగా తినండి. పొద్దున్నే నూనె సరుకులు తినడం, పూరీలు, చపాతీ నూనె లేకుండా తినేవాళ్ళు తక్కువ.
రాత్రి ఏమిటో డైటింగ్ అని పుల్కాలు తింటారు, ఉమ్. పొద్దున మాటం పూరీలు లాగిస్తారు. ఏం అదే. డైటింగ్ అమ్మా? అది ఎక్కడ బ్యాలెన్స్ అవ్వదు కదా. ఆలోచించుకోవాలి కొంచెం. ఎవరో ఏదో చెప్పారని కదా, వాళ్ళు చెప్పేది 1 పాయింట్, ఉమ్. మనం సమగ్రంగా చూడాలి. ఇది 1 పాయింట్ ఈజ్ నాట్ లైఫ్. అవును అవును. యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ హోల్. ఒక్క నైట్ పుల్కాల గురించి ఆలోచిస్తూ ఉంటే పొద్దున నువ్వు తిన్న పూరీను, పెసరట్టు, దోశ ఏమైనాయి? ఉమ్. అవును అవును. ఇవి ఆలోచించట్లా. పైగా ఆ పూరీలో వేసుకునేటటువంటి కూర. పుల్కాలోకి వేసే కూర మీద అలా నూనె తేలుతూ ఉంటే తప్ప రుచిగా ఉండదు. అవును. ఇవన్నీ అందువల్ల తొందరగా ఎవరో ఏదో చెప్పిన ఒక పాయింట్ పట్టుకుని ఇబ్బంది పడకండి. సమగ్రంగా ఆలోచించండి. అన్ని రకాలు ఒక్క పాయింట్ దీంట్లో ఈ మంచి గుణం ఉంది, ఓకే, అదొక్కటే తింటే సరిపోదు కదా. ఏం చేయాలనేది సమగ్రంగా ఆలోచించాలి. ఎవరో చెప్పారు పపాయ తింటే మంచి రంగు వస్తారు అని. ఒకళ్ళు తిన్నారు, రోజు తిన్నారు, కొద్ది రోజులు అయ్యేటప్పటికీ పచ్చగా తయారయ్యారు. మంచి రంగు కాదు, ఎల్లో కలర్లో వచ్చి ఏమిటి నీకు జాండీస్ మొహంలో కూడా పాకింది అని భయపడేంత పచ్చరపడ్డ. అమ్మో. వీ డోంట్ నీడ్ దట్. ఏదైనా మితంగా తీసుకోవాలి అంటే అంతేనమ్మా. దానికి తగినట్టు, తగినంత అంతే. శాంతం మానేయను కూడదు. మేమాని కూడా ఆ. హాయిగా తినాలమ్మా. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ఈ లోపల కూడా దేవుడే ఉన్నాడు, ఈయన ఎందుకు బాధ పెడతాం, ఆయన జీవం. పడేద్దాం. ఆత్మారాముడిని కూడా అంతే పూజించుకుందాం. అంతే. హాయిగా తినండి. కాకపోతే గుర్తుంచుకోండి, ఉదయం 10ంటికి తినడం శ్రేష్టం, 9ంటికి 10ంటికి, లేదంటే 11 లోపల పూర్తి చెయ్యండి. ఉమ్. పల్లెల్లో కూలీలు బాగున్నారంటే వాళ్ళు తిని పని చేస్తారు, అవును అవును అరిగిపోతుంది. అవును. పని చేసి కూర్చొని తింటే అరగదు. ఉమ్. ఆ తర్వాత ఎప్పుడో తింటామంటే ఎసిడిటీ వస్తుంది, ఆ తర్వాత తిన్నది అరగదు, మొత్తం అంతా పేరుకుపోతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. సో తిని పని చేసుకోమంటారు. తినండి, పని చెయ్యండి. శరీరానికి శ్రమ లేకపోవడం వల్లే సగం రోగాలు. హాయిగా పని చేయండి, సన్నబడతారు. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.